చివరి పలుకులు. ఎందుకని చివరి పలుకులు అంటున్నానంటే, మనకి బైబిల్లో పేతురు రాసినటువంటి 2వ పత్రిక అనేది ఉంది. కానీ పేతురు ఈ పత్రిక రాసినప్పుడు తాను 2వ పత్రిక రాస్తాను అనేటువంటి నమ్మకం తనకి ఉండకపోవచ్చు, తనకి ఆ విశ్వాసం ఉండకపోవచ్చు. ఎందుకంటే తను ఎప్పుడైనా చంపేయచ్చు. అందుకని తాను ఈ చివరి భాగాన్ని రాసేటప్పుడు తాను అలాంటి భావంతో రాశాడు. అంటే ఇది చివరిది, ఈ మాటలు మీకు చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాలి అనేటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారికి చివరి మాటలు అని మనం చెప్పుకోవడానికి ఏమి ఉండదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరం మనతో ఉంటాడాయన. ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను అని ఆయన అన్నాడు. సిలువ మీద ఆయన మానవ రక్షణ కోసం చివరిగా పలికినటువంటి పలుకులు మనము చాలా విలువైనటువంటి మాటలుగా మనం తీసుకుంటూ ఉంటాం. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి తన 2వ పత్రికలో తాను చాలా హృదయపూర్వకంగా రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా పేతురు అదే భావంతో తాను రాస్తున్నట్లు మనము గమనించగలుగుతూ ఉంటాం. అయితే మనము ఇంతకుముందు చూసినటువంటి భాగం నుంచి ఆ విధమైనటువంటి అనుభవపూర్వకంగా రాస్తున్నట్లు మనం చూస్తాం. ఎందుకనంటే నిన్నటి దినాన్న 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఒక మాట చెప్పాను. ఏమని అంటే, పేతురు భక్తుడు ఈ చివరి భాగాన్ని రాస్తున్నప్పుడు తాను ఎక్కువగా తన యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అనేటువంటి విషయం. అయితే నిన్నటి దినాన్న మనం చదివినటువంటి భాగంలో మనము గొర్రెలు లాంటి వాళ్ళమని తరచుగా బైబిల్లో రాస్తూ ఉంటారు. ఎందుకని గొర్రెలు లాంటి వాళ్ళమంటే, మనకి గురి గమ్యం తెలియనటువంటి వాళ్ళం, వేవర్డ్. మనము చాలా బలహీనులం, మనల్ని మనం కాపాడుకోవడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి చేతకానటువంటి వాళ్ళం, వీక్. కానీ మనం చాలా విలువైనటువంటి వాళ్ళం. ఏ విధంగా గొర్రెలు పాలిస్తాయో, బొచ్చును ఇస్తుందో, ఏ విధంగా పిల్లల్ని పెడుతుందో, అదేవిధంగా దేవుని యొక్క రక్తం చేత కొనబడినటువంటి మనము చాలా విలువైనటువంటి వాళ్ళం, వేవర్డ్, వీక్ అండ్ వర్ది. మనము చాలా బలహీనులం కాబట్టి డిస్టర్బ్ అవుతాం, డిస్కరేజ్ అవుతూ ఉంటాం. సాతానుడు మనల్ని డివైడ్ చేసి డివౌర్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. అందుకనే గొర్రెలకు కాపరి కావాలి. కాపరి 3 పనులు చేయాలి. హీ హ్యాస్ టు గార్డ్ ద ఫ్లాక్. కాపరి ఆ యొక్క గొర్రెలను కావలి ఉండాలి. హీ హ్యాస్ టు గైడ్ ద ఫ్లాక్. ఆ యొక్క గొర్రెల్ని ముందుకు నడిపించాలి. హీ హ్యాస్ టు సీ దట్ దే విల్ గ్రో. వాళ్ళు ఎదిగేటట్లు చేయాలి. మనందరం కూడా మన స్థాయిల్లో కాపర్లము అనేటువంటి పాఠాన్ని నేను దినాన్న జ్ఞాపకం చేశాం. తల్లిగా, తండ్రిగా, ఒక ఆఫీస్లో ఉద్యోగం చేసే వ్యక్తిగా మనకి ఆత్మీయమైనటువంటి బాధ్యతలు దేవుడు ఇస్తాడు. కాబట్టి అవిశ్వాసాల పట్ల ఈ విధంగా అన్ని కోణాల్లో మనము మన స్థాయిల్లో కాపర్లము అనేటువంటి విషయాన్ని మనము చెప్పాం. పేతురు భక్తుడు మొదటగా ప్రేమతో అనుభవపూర్వకంగా అప్పీల్ చేశాడు. అప్పీల్ విత్ లవ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎల్డర్స్ రైపెన్నెస్ని బట్టి, అంటే వాళ్ళ యొక్క పరిపక్వతను బట్టి, మెచ్యూరిటీని బట్టి. బిషప్స్ అంటే ఎవరైతే పైన అధికారులుగా ఉంటున్నారో, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎవరు బట్టి, ఒక మేనేజర్ రోల్. షెపర్డ్ కాపరి సంబంధాన్ని బట్టి, రిలేషన్షిప్ని బట్టి పరిచర్య చేస్తాడు అని ఏ విధంగా ఎగ్జాంపులరీగా, మాదిరికరంగా పరిచర్య చేయాలో పేతురు భక్తుడు చెప్పినట్లు మనం చూసాం. అపీల్ విత్ లవ్ అండ్ ఎక్స్పీరియన్స్. రెండోది అడ్వైజ్ టు బీ ఈగర్ అండ్ ఎగ్జాంపులరీ. ఆయన తృష్ణతో, ఆసక్తిగా, హృదయపూర్వకంగా మాదిరికరమైనటువంటి ఆ పరిచర్య చేయాలని ఆయన అందించినట్లు మనం చూసాం. కంపల్షన్, ఒత్తిడి కాకుండా, భయపెట్టకుండా భద్రతను కలిగించాలి. అందుకనే హృదయపూర్వకంగా చేయాలి. ఏదో లాభాన్ని పొందాలి అని కాదు, ధనాన్ని మనం పొందాలి అని కాదు, సంతృప్తికరంగా పరిచర్య చేయాలి. డామినేరింగ్, ఏ విధంగా పైనుంచి అణగదొక్కి గర్వాన్ని చూపించుకోవటం కాదు, మనము తగ్గి ఉండాలని. ఎర్నెస్ట్, ఈగర్ అండ్ ఎగ్జాంపులరీ, ఈ 3 పదాలు మీకు నేర్పించడం జరిగింది. సో మొదటిది అపీల్, రెండోది అడ్వైస్, మూడోది అవైట్ ఫర్ ద చీఫ్ అండ్ ది ఎర్నింగ్స్. మన యొక్క ప్రధాన కాపరి తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు అన్ఫేడింగ్ క్రౌన్ ఇస్తాడు, గ్లోరియస్ క్రౌన్ని ఇస్తాడు. అన్ఫేడింగ్, వాడబారనిది, నిరంతరం ఉంటుంది. గ్లోరీ, అది చాలా అందంగా ఉంటుంది. క్రౌన్, అది బహుమానంగా ఉంటుంది. ఇప్పటిదాకా మనం ధ్యానం చేసింది అది. ఈ చివరి భాగం 5 నుంచి 11 దాకా ఈరోజు ధ్యానం చేస్తాం. ఆ తర్వాత గ్రీటింగ్స్ ఉన్నాయి. ప్రాథమికంగా ఎవరు రాశారు, తనతో పాటు తనున్నటువంటి భార్య, తర్వాత వాళ్ళ గురించి ఆయన
గ్రీటింగ్స్ చెప్తూ ఉండటం జరుగుతుంది. కాబట్టి దాంట్లోంచి మనం పెద్ద ఎక్కువగా ధ్యానం చేసేది ఏముండదు. కాబట్టి ఈ 11వ వచనంతో మనము ముగిస్తూ ఉంటాం. దీంట్లో ప్రాథమికంగా 3 విషయాలు ఆయన చెప్తున్నాడు. మొదటిది, బీ హంబుల్, మీరు వినయం కలిగి ఉండాలి, అనకు కలిగి ఉండాలి, దేవుడు లేవనెత్తుతాడు అని చెప్తున్నాడు. బీ హంబుల్, ఇది మొదటి విషయంగా మనం చూస్తూ ఉంటాం. రెండోది, బీ హ్యాంగింగ్, హీ విల్ కేర్ ఫర్ యూ, మీరు ఆనుకొని ఉండాలి, ఆయనకి ఆనుకొని ఉండాలి, ఆయన మీద పూర్తిగా ఆనుకొని ఉండాలి. మొదటిది అనుకు, రెండోది ఆనుకొని ఉండుట, అప్పుడు ఆయన మీ గురించి జాగ్రత్త తీసుకుంటాడు. మూడోది, బీ హోప్ఫుల్, ఈ విల్ గ్లోరిఫై యూ, మీరు ఆశతో ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని మహిమపరుస్తాడు. బీ హంబుల్, హీ విల్ లిఫ్ట్ యూ అప్, మీరు తగ్గి ఉన్నట్లయితే అనుకోగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఆయన పైకి లేవనెత్తుతాడు. బీ హ్యాంగింగ్, హీ విల్ కేర్ ఫర్ యూ, మీరు ఆయన్ని ఆనుకొని ఉన్నట్లయితే ఆయన మీ గురించి జాగ్రత్త తీసుకుంటాడు. బీ హోప్ఫుల్, ఆయన మీరు ఆశతో ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని మహిమపరుస్తాడు. కాబట్టి ఈ 3 పాయింట్స్లో మనము ఈరోజు మనం వాక్య ధ్యానంలోకి మనము వెళ్దాం. మొదటిది, బీ హంబుల్, హీ విల్ లిఫ్ట్ యూ అప్. యంగ్ మెన్, ఇన్ ద సేమ్ వే బీ సబ్మిసివ్ టు దోస్ హూ ఆర్ ఓల్డర్. ఆల్ ఆఫ్ యూ clothe yourself with humility towards one another, because God opposes the proud but gives grace to the humble. ఆరు కూడా చదువుతాను. Humble yourself therefore under God's almighty hand, that he may lift you up in the due time. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఇక్కడ యాక్చువల్గా మీరు కూడా అనే మాట ఉండాలి, లేకపోతే అదే విధంగా అని ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మొదటి 4 వచనాల్లో కాపర్లకు ఏ విధంగా ఆయన ఉండమని చెప్తున్నాడో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదే భావంలో ఆయన ముందుకు కొనసాగుతున్నాడు. అందుకనే ఇంగ్లీష్ బైబిల్లో లేకపోతే గ్రీక్ బైబిల్లో చాలా స్పష్టంగా ఇన్ ద సేమ్ వే, అదే విధంగా అనేటువంటిది ఉంటుంది. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. నేను బాబ్క్రో గారి ట్రాన్స్లేషన్ నుంచి కూడా చదువుతాను. యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరికొకరు లోబడి ఉంటూ వినయము వస్త్రంలాగా ధరించుకోండి. ఎందుకంటే దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, కానీ వినయం గలవారికి కృప చూపుతాడు. అందుచేత దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని పై స్థితికి తెచ్చేలా ఆయన బలిష్టమైన చేతి క్రింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి. బీ సబ్మిసివ్, బీ హంబుల్. వినయము, మనము సమర్పించుకోవటం, మనము తగ్గి జీవించటం అనేటువంటి మాట విధేయత, ఒబీడియన్స్ గురించి, సబ్మిషన్, సమర్పణ అనే దాని గురించి మనము చాలా నేర్చుకున్నాం. కాబట్టి ఎక్కువ దాని గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. ఈ 5 అధ్యాయాల్లో హ్యూమిలిటీ, తగ్గించుకొని ఉండటం అనేది, సమర్పించుకొని జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠంగా మొదటి నుంచి మనము చూస్తూ ఉన్నాం. దానికి యేసు ప్రభు వారిని చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్గా ఉపయోగించాడు. హ్యూమిలిటీ ఈజ్ నాట్ ఎ పాపులర్ సబ్జెక్ట్ ఇన్ ద ప్రజెంట్ వరల్డ్. ఆధునిక ప్రపంచంలో హ్యూమిలిటీ, తగ్గింపు కలిగి ఉండటం అనేది ఎవరు ఇష్టపడరు. ఎందుకనంటే లివ్ యువర్ లైఫ్ స్టైల్, నీకు ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో జీవించు అనేటువంటి విధంగా మనము ఉంటూ ఉన్నాం. కానీ క్రైస్తవులకి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు దేవుని సాన్నిధ్యములో బ్రతకాలి అనంటే తగ్గింపు కలిగి ఉండాలి. హ్యూమిలిటీ ఈజ్ లైక్ ద షాడో ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధికి నీడ లాంటిది తగ్గింపు అంటున్నాడు జాన్ పైపర్. వెన్ హంబుల్ పీపుల్ ఆర్ అప్లాడెడ్, ఇట్స్ యాక్చువల్లీ గాడ్ దే ఆర్ అప్లాడింగ్. బైబిల్లో ఉన్నటువంటి తగ్గింపు కలిగినటువంటి వారిని ఎవరికైనా అభినందిస్తున్నామంటే కేవలము ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి అభినందిస్తున్నాము అని అర్థమని. అంటే దేవుణ్ణి అంతగా వాళ్ళు తమ నెత్తి మీద ఎక్కించుకున్నారు, అంతగా వాళ్ళు కలిగి ఉన్నారు. ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించాడు ఆయన. ఏమన్నాడంటే, మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని.
వస్త్రము అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించాడు అనంటే, ఆ కాలంలో ఇప్పుడు కూడా ఎక్కువ శాతం, అంటే ఆ కాలంలో మరీ ఎక్కువగా, ఇప్పుడైతే కొన్ని సందర్భాలు, డ్రెస్ ఈజ్ ది అడ్రస్. నువ్వు వేసుకునేటువంటి వస్త్రం నువ్వెవరువో చూపిస్తుంది. అందుకనే రాజవస్త్రము అనేటువంటి మాట బైబిల్లో చాలా సందర్భాల్లో మనము చూస్తూ ఉంటాం. దాసుడు వేసుకునేటువంటి వస్త్రం వేరు, ధనికులు వేసుకునేటువంటి వస్త్రం వేరు, రాజుగారు వేసుకునేటువంటి వస్త్రము వేరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు వినయము అనేటువంటి వస్త్రాన్ని ధరించుకో అని అంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఒక విధంగా ఈ మాట చెప్తున్నప్పుడు పేతురు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడబోవు ఆ రాత్రి చేసినటువంటి పని, అంటే ఆయన దాసుడిలాగా ఒక తువాలు తన నడుముకి చుట్టుకొని కింద కూర్చొని బేసిన్లో నీళ్లు పోసుకొని తర్వాత ఒకరి పాదాల తర్వాత ఒక్కొక్కరి పాదాలు ఆయన కడగటం, దాన్ని తుడవటం అనేది ఏ విధంగా దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే దాసుని వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఆ విధంగా యు నీడ్ టు హ్యావ్ ద డ్రెస్ అని చెప్తున్నాడు. అయితే క్రైస్తవులు అందరికీ కూడా ఒకటే డ్రెస్ ఉండాలి. ఏంటి ఆ డ్రెస్ అంటే, వినయము అనేటువంటి డ్రెస్ ఉండాలి. నువ్వు ఉన్నతమైనటువంటి హోదాలో ఉండొచ్చు, ఉద్యోగరీత్యా, లేకపోతే మామూలు స్థితిలో ఉండొచ్చు. హూఎవర్ యు ఆర్, హ్యూమిలిటీ ఈజ్ యువర్ కామన్ డ్రెస్. అంటే వినయము అనేది మనందరికీ ఉండాల్సినటువంటి డ్రెస్ అన్నమాట. ఒకవేళ ఆ డ్రెస్ కనుక ఉన్నట్లయితే మనము ఎర్నెస్ట్గా, అంటే ఇష్టపూరితంగా పరిచర్య చేస్తాం, ఈగర్గా మనస్ఫూర్తిగా పరిచర్య చేస్తాం, ఎగ్జాంపులరీగా అంటే ఉదాహరణ పరంగా మనం పరిచర్య చేస్తాం. ఇదే విషయాన్ని మనము నిన్నటి దినాన్న ధ్యానం చేసాం. షెపర్డ్స్, కాపర్లుగా ఉండేటువంటి వాళ్ళకి ఇవి ఉండాలి అని. హ్యూమిలిటీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్. క్రైస్తవులందరికీ కూడా వినయము అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సిందే. అది లేకుండా క్రైస్తవుడిగా ఉండటం అనేది అసాధ్యం. మీకు ఇప్పుడు అర్థమైందో లేదు, ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ క్రిస్టియన్ యు మస్ట్ బి హంబుల్. నిజమైనటువంటి క్రైస్తవులు వినయము అనేటువంటిది ఉండాలి. వినయములో వాళ్ళ యొక్క పునాదులు ఉంటాయి, వినయములో వాళ్ళ యొక్క రూట్స్, వాళ్ళ యొక్క వేళ్ళు ఉంటాయి. వినయము లేకపోతే గనక నువ్వు నిలబడలేవు, వినయం లేకపోతే గనక నువ్వు కొట్టుకుపోతావు, వినయం లేకపోతే గనక నువ్వు కూలిపోతావు. కాబట్టి వినయము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాన్నే మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ పీపుల్, మీరు పెద్దలకి వినయం కలిగి ఉండండి అంటున్నాడు. మీరందరూ కూడా వినయ వస్త్రాలు ధరించుకోండి అని అంటున్నాడు. మీరు ఆ విధంగా వినయము కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అధికంగా హెచ్చిస్తాడు. ఈ 3 పాయింట్స్ కింద ఈ మాటలు చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ ఆ వినయం లేకపోతే, వినయం లేకపోతే ఖాళీ ఉండదు అక్కడ. వినయం లేకపోతే ఉండేది నీకు గర్వమే. ఒకవేళ నీకు గర్వము ఉన్నట్లయితే దేవుడు కోపంతో నిన్ను అణిచివేస్తాడు అంటున్నాడు. గర్వము ఒక విధంగా చెప్పాలి అని అంటే సాతానుడి యొక్క డ్రెస్ అది. తిరుగుబాటు అనేది సాతానుడి యొక్క డ్రెస్ అది. నువ్వు దేవుడిచ్చేటువంటి వినయము అనే వస్త్రం ధరించుకోవట్లేదంటే సాతానుడిచ్చేటువంటి వస్త్రాన్ని ధరించుకుంటావు. రెబెలియస్ నేచర్ అనేటువంటిది. ఇక వినయము అనేటువంటి మాట ఇక్కడ అందరికీ ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే, ఉదాహరణకి నేను చప్పట్లు కొట్టాలంటే ఈ 2 చేతులు కలవాలి. ఒకవేళ ఈ 2 చేతుల్లో ఒక చెయ్యి వినయం చూపించలేదనుకోండి, వినయం చూపించకపోతే నేను చప్పట్లు కొట్టలేం. అప్పుడు ఒక విధంగా ఈ చెయ్యి ఎదురు చూస్తుంది, ఈ చెయ్యి రాలేదేంటి అని. అంతేకాదు, నాకు కోపం వచ్చేది ఎక్కడో తెలుసా? బుర్రలో. ఎందుకనంటే బుర్ర దగ్గర నుంచి ఆ యొక్క ఆదేశం వెళ్ళింది కాబట్టి. ఇక్కడ బుర్ర ప్రాంతంలో యేసుప్రభుని పెట్టుకుంటే ఒక చెయ్యి నువ్వైతే ఇంకో చెయ్యి నీ ఎదుటున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆదేశాలకు లోబడి తాను ఒక స్థాయికి వచ్చినట్లయితే, లోబడినట్లయితే, నువ్వు లోబడకపోయినట్లయితే ఎదుటి వ్యక్తికి అన్యాయం చేసిన వ్యక్తి అవుతావు, పైనున్నటువంటి దేవుడికి అవిధేయత చూపించినటువంటి వాడు అవుతావు. కాబట్టి దేవుడికి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? 2 కారణాలతో కోపం వస్తుంది. నా మాట వినలేదు అని కోపం వస్తుంది, ఎదుటి వ్యక్తిని ఎదురు చూసేటట్లు చేశావు అని కోపం వస్తుంది.
ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వై గాడ్ బికమ్స్ యాంగ్రీ, దేవుడు ఎందుకు కోపం వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. దేర్ఫోర్ ఫర్ ఎ క్రిస్టియన్ హ్యూమిలిటీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. ఈ మాట మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. వినయము లేకపోతే నువ్వు క్రైస్తవుడివి అవ్వలేవు. రెండోది, హ్యూమిలిటీ హ్యాజ్ ఇన్సెంటివ్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్. క్రైస్తవుల అందరికీ కూడా వినయము అనేటువంటిది ఒక ఇన్సెంటివ్గా ఉంటుంది. వినయము నీకు ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. వినయము అనేటువంటి దానికి ఇన్సెంటివ్ ఉంటుంది. బహుశా నేను అనుకుంటాను పేతురు భక్తుడు డైరెక్ట్గా ఆయన కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి భాగాన్ని తీసుకొని ఉంటారు. బ్లెస్సెడ్ ఆర్ ద పూర్ ఇన్ ద స్పిరిట్, ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవుడు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క తగ్గింపు కలిగినటువంటి వాళ్ళని ఆశీర్వదిస్తాను అని చెప్పాడో ఆ విధంగా ఆశీర్వదిస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఓకే, సరే, ఈ యొక్క మీక్నెస్ లేకపోతే తగ్గింపు కలిగి ఉండటం అనేటువంటిది ఒక వీక్నెస్సా, అది ఒక నీరసాన్ని కలిగించేదా, లేకపోతే బలహీనమైనదా? ఒకవేళ అది ఆలోచించినట్లయితే దేవుడు అనేవాడు ఆటోక్రాట్ అవుతాడు, అంటే ఒక నియంతలాగా తయారవుతాడు. దేవుడు నియంత కాదు, హీఈస్ నాట్ అన్ ఆటోక్రాట్. ఆయన ఆ విధంగా డిమాండ్ చేయట్లేదు, అది అవసరతకు సాదృశ్యంగా ఉంటుంది. విలియం బార్క్లే అనేటువంటి ఆయన ఈ తగ్గింపు అనేటువంటి దాన్ని వివరించడానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చాడు. అడవి గుర్రం దానికి చాలా శక్తి ఉంటుంది. అయితే ఆ అడవి గుర్రాన్ని మనము మన అధీనంలో పెట్టుకొని, మన అదుపులో పెట్టుకొని, దానికన్నా ఉపయోగపడేటువంటి ఒక గుర్రంగా చేసినట్లయితే, అది ఉపయోగపడేటువంటి గుర్రంగా చేసినట్లయితే దాని యొక్క శక్తి ఏమీ కోల్పోలేదు. ఇట్ డిడ్ నాట్ లూజ్ ఇట్స్ ఎనర్జీ. ఇట్ ఈస్ నాట్ వీక్, బట్ ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్. అది చాలా ఆశీర్వాదకరంగా అయింది. ఇట్ బికమ్స్ మోర్ లైఫ్. అది ఎంతో జీవాన్ని ఇచ్చేదిగా ఉంటూ ఉన్నది. సో నౌ యూ షుడ్ అండర్స్టాండ్. ఆ విధంగా ఎవరైతే దేవుని యొక్క అధీనములో ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తారో, దే ఆర్ నాట్ వీక్. వాళ్ళు బలహీనులు కాదు, వాళ్ళు చాలా బలవంతులుగా ఉంటారు. దేవుని చేతిలో బాణములు వంటి వాళ్ళు అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటారు కదా. నౌ డిడ్ యు అండర్స్టాండ్ దట్? విలియం బార్క్లే ఇచ్చినటువంటి ఆ యొక్క ఉదాహరణ చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అడవి గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది. అయితే దాన్నే రేసులోకి తీసుకొచ్చి పెట్టారనుకోండి, అడవిలో కంటే ఎక్కువగా వేగంగా పరిగెట్టుద్ది. అయితే అది అధీనంలో ఉంటుంది, జాకీ చేతిలో ఉన్నట్లు ఉంటుంది. అయితే గుర్రం చాలా వేగంగా పరిగెట్టి ఫస్ట్ వచ్చింది అనుకోండి, ప్రైజ్ ఎవరికి ఇస్తారు తెలుసా? గుర్రానికి ఎవరు? గుర్రాన్ని పరిగెత్తిచ్చిన వాడికి ఇస్తారు, గుర్రాన్ని అధీనంలో పెట్టుకున్న వాడికి ఇస్తాడు, గుర్రాన్ని కొనుక్కున్న వాడికి ఇస్తాడు. కాబట్టి మనం ఎంత బాగా విధేయత చూపిస్తే దేవునికి అంత ఘనత వస్తుంది. షడ్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిగుండములో చనిపోయేటంత వరకు విధేయత చూపించారు, చప్పట్లు కొట్టింది దేవునికి. కాబట్టి ఆ విధంగా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాకు ఘనత తీసుకొచ్చావు కాబట్టి, యేసుక్రీస్తు పేతురు భక్తుడి ద్వారా 6వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండేది. నౌ డిడ్ యు అండర్స్టాండ్? ఆయన చేతుల కింద మీరు బలిష్టంగా, ఆ బలిష్టమైన చేతి క్రింద ఉన్నట్లయితే మీరు హెచ్చించబడతారు. ఏ విధంగా హెచ్చించబడతారు? ఆ గుర్రం హెచ్చించబడినట్లు, షడ్రక్, మెషక్, అబేద్నెగో హెచ్చించబడినట్లు మనము ఎంత ఎక్కువగా దేవునికి అప్పగించుకుంటే అంత ఉన్నతమైనటువంటి ఘనత దక్కుద్ది అని చెప్తున్నాడు. గాడ్ విల్ ఎగ్జాల్ట్ దెమ్ అని అన్నాడు. మొదటగా దేవుని కృప ఉన్నట్లయితే మనము తగ్గించుకోగలుగుతాం, లేకపోతే తగ్గించుకోలేం. దేవుని యొక్క కృపను బట్టి తగ్గించుకున్నట్లయితే మనము హెచ్చించబడతాం. మూడోది చూసినట్లయితే, ఎవరైతే తగ్గించుకొని దేవుడి మీద పూర్తిగా ఆనుకుంటారో, అంటే ఆ గుర్రం పూర్తిగా జాకీ చేతిలోకి వెళ్ళిపోతుంది. అందుకనే అంత విజయాన్ని సాధించగలిగింది. దాంట్లోంచి మనం 7వ వచనాన్ని నేర్చుకుంటాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అని అంటున్నాడు. గాడ్ గివ్స్ కేర్ ఫర్ ది హంబుల్. కాబట్టి ఈ 3 ఇన్సెంటివ్స్ ఉన్నట్లు మనము గుర్తిస్తూ ఉంటాం. మొదటిది, ఇట్ ఈస్ ఓన్ ది గ్రేస్ దట్ హెల్ప్స్ యూ టు బి హంబుల్. ఆయన కృప ఉన్నది కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన చేతుల కిందకి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. రెండోది, ఇట్ ఈస్ హ్యూమిలిటీ దట్ విల్ ఎగ్జాల్ట్ యూ. ఆ యొక్క వినయము నిన్ను హెచ్చించే స్థాయికి తీసుకెళ్తుంది.
నువ్వు దేవుని మీద పూర్తిగా ఆనుకున్నావు కాబట్టి, బికాజ్ యు ఆర్ హంబుల్, యు ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ గాడ్, యు ఆర్ కంప్లీట్లీ గివింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, దేర్ఫోర్ గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ యూ. దేవుడు నీ యొక్క ప్రతి అవసరతను తీర్చుకుంటాడు. నేను కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని ఏ విధంగా దేవునికి పూర్తిగా సమర్పించుకోబట్టి వాళ్ళు శక్తివంతమైన జీవితము, ఆశీర్వాదకరమైనటువంటి జీవితము, దేవునికి ఘనత తీసుకొచ్చే జీవితంలోకి రాగలిగారు అంటానికి మొట్టమొదటిగా పేతురు గురించి చెప్తాను. పేతురు ఒక మాటలో చెప్పాలంటే, పీటర్ వాజ్ వెరీ ఇంపల్సివ్ అండ్ వ్యాసిలేటింగ్. పీటర్ వాజ్ వెరీ ఇంపల్సివ్ అండ్ వ్యాసిలేటింగ్. ఇంపల్సివ్ అంటే కనుక చటుక్కున స్పందించేటువంటి వాడు. ముందు ఆయన స్పందించి తర్వాత ఆలోచిస్తాడు. తర్వాత చాలా వ్యాసిలేటింగ్ అంటే ఊగిసలాడేటువంటి వ్యక్తి అనేటువంటి మాట. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పగలుగుతాను. పేతురు వ్యాసిలేటింగ్, చాలా ఇంపల్సివ్ అంటానికి ఆయనను అంటే యేసు ప్రభు వారు చనిపోవడానికి చివరి నెలలో జరిగినటువంటి విషయాలే కొన్ని తీసుకుంటే సరిపోతుంది. ఒకటి, ఆయనను రూపాంతరపు కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు మిగిలిన శిష్యులు ఏమన్నారో తెలియదు, కానీ ఈయన మాత్రం చటుక్కున అన్నాడు, ఇక్కడే మనం ఉండిపోదామా అని అనేశాడు. ఆయన అంత ఇంపల్సివ్గా మాట్లాడినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, నువ్వే అయితే కనుక నన్ను కూడా నడవమని చెప్పవా, చాలా క్విక్గా ఆయన అడిగినట్లు మనం చూస్తాం. యేసు ప్రభువారిని గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు ఆయన రోమన్ సైనికుడి యొక్క కత్తి తీసుకొని రోమన్ సైనికుడి యొక్క చెవు నరికేశాడు. అది మామూలు విషయం కాదు తెలుసా. ఇండియాలో చెప్పాలంటే కనుక ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక సాధారణమైన వ్యక్తి గోప మీద కొట్టాడు అనుకోండి, తీసుకెళ్ళి లోన పడేస్తారు, ఇంకా ఘోరంగా చంపేస్తారు. అంత భయంకరమైంది అనమాట. రోమన్ సోల్జర్ని అటాక్ చేయటం అనేది మామూలు విషయం కాదు. కానీ పేతురు ఇంపల్సివ్గా తను ఆలోచించకుండా ముందు రియాక్ట్ అయిపోయినటువంటి వ్యక్తి. తర్వాత యేసు ప్రభువాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ మంట వెనకాల కూర్చొని బలవంతంగా అనుంటాడు. ఒక యూదుడు ఆయన ఒట్టి పెట్టుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఒట్టి పెట్టి చెప్తున్నాడు, ఆయనకి నాకు సంబంధం లేదని. అంటే ఎక్స్ట్రీమ్ స్టేటస్కి వెళ్ళిపోయాడు. అందుకనే ఆయన తర్వాత చాలా గిలిగుండా వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అంటే ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను అనమాట ఈ యొక్క 4 కారణాలు, వెరీ ఇంపల్సివ్ అండ్ వెరీ వ్యాసిలేటింగ్ అనేటువంటిది. అయితే పెంతెకోస్తు తర్వాత పేతురులో గొప్ప మార్పు వచ్చినట్లు మనము చూస్తూ ఉంటాం. పెంతెకోస్తు దినాన్నే ఆయన చాలా ఓపెన్గా మాట్లాడి మేము తాగలేదు, ఇది పరిశుద్ధాత్ముడి యొక్క నెరవేర్పు, యోవేలు ద్వారా చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్పు, ఇది పరిశుద్ధాత్మను బట్టి జరిగింది ఆయన చెప్పినట్లు మనం చూస్తుంటాం. ఇదివరకు గొప్పలు చెప్పుకునేవాడు, ఇదివరకు ఇంపల్సివ్గా ఉండేటువంటి వాడు ఇప్పుడు చాలా కంట్రోల్డ్గా ఉన్నాడు అని అనటానికి 1-2 సంఘటనలు మీకు అపోస్తల కార్యాన్ని నుంచి మీకు చూపిస్తాను. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఈ యెరూషలేము దేవాలయం దగ్గరికి పొద్దున్నే 3 గంటలకి తాను యోహాను వెళ్తా ఉంటే ఒక అడుక్కునేవాడు, అయ్యా మాకేమన్నా ఇవ్వండి అని అంటూ ఉంటే, డబ్బులు లేవు కదా, తను నోరు మూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఏమన్నాడు చూడండి, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, మొట్టమొదటిసారిగా నాకు లేవు అని చెప్తున్నాడు. తను ఎప్పుడు కూడా తనకున్నవి చూపించుకునేవాడు. తను ఒక విధంగా హీ యూస్ టు షో ఆఫ్, కానీ ఇక్కడ చాలా స్పష్టంగా నాకు లేవు, నాకు వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడవమని చెప్పాను. చాలా బోల్డ్గా ఆ మాట చెప్పాడు. ఆయన బోల్డ్నెస్ ఉపయోగించాడు అని అనటానికి, నా దగ్గర ఏమీ లేదు, ఇది నా కార్యం కాదు, ఇది దేవుని కార్యం అని స్ట్రాంగ్గా మాట్లాడటానికి అదే అధ్యాయంలో 12వ వచనం, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? హలో, మేమేదో మా శక్తితోనో మా భక్తితోనో వీడిని లేపాను అని ఎందుకు అనుకుంటున్నారు? ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్. అది దేవుని కృప, ఇది దేవుని కార్యం. చాలా స్పష్టంగా చెప్పాడు. పేతురు అంత స్పష్టంగా మనుషుల ముందు చెప్పడమే కాదు, సన్హెద్రిన్ ముందు కూడా అదే విధంగా వ్యవహరించడం బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం 4వ అధ్యాయం 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. సో దెర్ ఈజ్ అ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్
ఇన్ పీటర్. తనలో గొప్ప మార్పు వచ్చింది. ఒకప్పుడు ఇంపల్సివ్గా ఉన్నాడు, ఇప్పుడు చాలా తగ్గించుకున్నాడు. ఒకప్పుడు వాసిలేటింగ్గా ఉన్నాడు, అటు ఇటు తిరిగేవాడుగా వాసిలేటింగ్గా, ఇప్పుడైతే స్థిరంగా ఉంటున్నాడు. వెన్ యు ఆర్ హంబుల్ యు ఆర్ గ్రౌండెడ్. నువ్వు ఎప్పుడైతే వినయం ఉంటుందో నువ్వు స్థిరంగా ఉంటావు. ఎప్పుడైతే నీ గర్వం ఉంటుందో ఊగిసలా వాడేవాడుగా ఉంటావు. గర్వంతో డైలాగులు వేస్తావు, దాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వినయంతో ఉన్నప్పుడు డైలాగులు ఏమయ్యో, స్థిరంగా ఉంటావు. పేతురు భక్తుల్లో ఆ యొక్క స్థిరత్వం రావడానికి కారణం ఏంటి తెలుసా? హ్యూమిలిటీ. వినయం అనేది ఆ ఇంపల్సివ్ నేచర్ని తగ్గించేసింది, లేకుండా చేసింది. ఆ యొక్క దుడుకుతనాన్ని తీసేసింది. తనలో ఉన్నటువంటి ఆ యొక్క చంచలతత్వం, ఊగిసలాడేటువంటి మనస్తత్వాన్ని తీసేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? పౌలు. వెన్ పీటర్ ఈజ్ ఇంపల్సివ్ అండ్ వాసిలేటింగ్, పేతురు అనేటువంటి వాడు ఆయన ఇంపల్సివ్గా అంటే దుడుకుతనంగా, వాసిలేటింగ్గా, ఊగిసలాడేవాడిగా ఉంటూ ఉన్నట్లయితే, పాల్ వాజ్ ఇంటలెక్చువల్ అండ్ వల్గర్. ఆయనకి బాగా తెలివితేటలు ఉన్నాయి, బాగా యోధా సంస్కృతి గురించి బాగా తెలుసు. అయితే క్రూరంగా వ్యవహరించేవాడు. హీ బ్రూటలీ కిల్డ్ పీపుల్. చాలామందిని ఆయన చంపేశాడు. హీ వాజ్ జలస్ అండ్ ప్రౌడ్ ఆఫ్ హిజ్ రిలీజన్. తన మతం అంటే చాలా గొప్పగా చెప్పుకునేటువంటి వాడు. మనకి పౌలు మారు మనసు పొందకముందు ఆ చరిత్ర మనకి లేదు, కానీ సాక్ష్యం అయితే ఉన్నది. ఆయన ఏ విధంగా ఉండేవాడో తాను సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చేసుకొని వచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొని దలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొని వచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలీయుల వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టి హిబ్రీయుల సంతానమైన హిబ్రీయుడినై ధర్మశాస్త్రం విషయము పరిసేయుడినై ఆసక్తి విషయమై సంఘమును హింసించిన వాడినై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింద్యుడినై ఉంటిని. ఎన్ని కోణాల్లో చెప్పుకున్నాడు చూడండి. అబౌట్ మై హెరిటేజ్, నేను బెన్యామీన్ గోత్రానికి చెందినటువంటి వాడిని. అబౌట్ మై రిలీజియస్ లైఫ్, నేను ఒక పరిసేయుడిని. ఇఫ్ యు స్పీక్ అబౌట్ మై ఈగర్నెస్, నేను సంఘాన్ని హింసించినటువంటి. ఇఫ్ యు స్పీక్ అబౌట్ మై రైచియస్నెస్, నా నీతి గురించి చెప్తే ధర్మశాస్త్ర విషయంలో ఏ తప్పు చేయను వాడిని. సో ఆ విధమైనటువంటి విగరస్ లైఫ్ ఆయనకి ఉండేది. అయితే అదే అధ్యాయంలో చివరికి వచ్చేప్పటికి ఆయన మార్పు మధ్యలోనే వచ్చింది. వీటన్నిటినీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని 9-10 వచనాల్లోనే చెప్పడం మొదలుపెట్టాడు. అయితే చివరికి వచ్చేటప్పటికి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి. 20-21 వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. నౌ ఐ జస్ట్ లుక్ టు హిమ్. నాది దీన శరీరం. ఒకప్పుడు నేను చాలా గొప్పగా మాట్లాడుకునేవాడిని, ఇప్పుడు పనికి మాలింది. అయితే మహిమ కలిగిన దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. We have seen the transformation of Peter. We have seen the transformation of Paul. వాళ్ళిద్దరిలో ట్రాన్స్ఫర్మేషన్కి కారణం ఏంటో తెలుసా? దే హంబుల్ దెమ్సెల్వ్స్. వినయాన్ని చూపించారు. వాళ్ళు లోబడ్డారు, దేవునికి లోబడ్డారు, దేవుని యొక్క అధికారం కిందకి తెచ్చుకున్నారు, పరిశుద్ధాత్మని యొక్క అధికారం కిందకి తెచ్చుకున్నారు. ఆ అధికారం కిందకి రాబట్టబట్టి అటు పేతురు కానీ ఇటు పౌలు కానీ గొప్ప పరిచర్య చేశారు. మొదటి 30 సంవత్సరాల్లో వీళ్ళిరువురే అప్పట్లో ఉన్నటువంటి సామ్రాజ్యాల్లో అతి శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాల్ని కుదిపివేశారు. రోమా సామ్రాజ్యం కానీ గ్రీకు సామ్రాజ్యం కానీ 2 సామ్రాజ్యాలను కుదిపివేయడానికి దేవుడు ఈ 2 వ్యక్తుల్ని వాడారు. వీళ్ళు గొప్పోళ్ళు అని చెప్పుకోగలుగుతాం, అంతకుముందు కాదు. కానీ ఆ స్థాయికి రావడానికి జస్ట్ బికాస్ దే హంబుల్ దెమ్సెల్వ్స్. సో మై ఫ్రెండ్స్, నువ్వు దేవుని యొక్క అధికారం కిందకి వస్తే, నువ్వు వినయాన్ని చూపించగలిగితే, దేవునికి నిన్ను అప్పగించుకోగలిగితే ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. దట్ ఈస్ వర్స్ 5 అండ్ వర్స్ 6. ఈ 2 వచనాల్లో మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం అది. ఇప్పుడు 7వ వచనంలోకి వచ్చినాం. క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక
మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీ విషయం పట్టించుకుంటున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మొదటిది, అనుకుగా ఉన్నావు, అందుకే ఆయన పైకి లేవనెత్తాడు. రెండోది, ఆనుకుంటే ఆయన నిన్ను ఆదరిస్తాడు. అనుకుగా ఉంటే ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు, ఆనుకుంటే ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆనుకునుట అంటే ఏంటి? హ్యాంగింగ్ ఆన్ అంటే ఏంటి? మీకు బాగా అర్థం అవ్వాలంటే చాలామంది తల్లిదండ్రులకి ఇది అర్థమవుతుంది. మీ పిల్లలు 2-3 సంవత్సరాలు వచ్చేటప్పటికి మీరు ఒక ఆట ఆడుతూ ఉంటారు. ఏంటనంటే పిల్లల్ని పైకి ఎగరేసి పట్టుకోవడం, లేకపోతే గోడ మీద నుంచోబెట్టి దూకు అని చెప్పడం. ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు ఎంతో ఇష్టపూరితంగా తమ శరీర భారం అంతటిని కూడా తల్లి మీదో తండ్రి మీదో వేసేస్తారు. దట్ ఈజ్ క్యాస్టింగ్ ఆల్ యువర్ కేర్, క్యాస్టింగ్ ఆల్ యువర్ యాంగ్జైటీ. ఇక నాదేం పట్టింపులేదు అని మొత్తం మీద పడేసుకోవడానికి ప్రయత్నం చేయటం, మొత్తం మీద పడేయటం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పంటారా? ఒకవేళ కోడి పెట్ట ఉందనుకోండి, దాని పిల్లలు అటు ఇటు తిరుగుతున్నాయి, ఒక కాకి వస్తూ ఉంది. కోడి ఒక విపరీతమైనటువంటి అరుపు అరుస్తుంది, అరిసి రెక్కలు పైకెత్తుద్ది, పరిగెత్తుకుంటా ఆ రెక్కల కిందకు వచ్చేసి గొప్ప ధైర్యంగా గొప్ప ఆదరణతో ఉంటుంది. అది వినయం అంటే, అది అణుకు అంటే, అది దేవునికి ఆనుకోవటం అంటే. ఈ యొక్క కోడి పిల్లలు తల్లికి ఆనుకుంటే కనుక తల్లి అది చచ్చిపోద్దేమో కానీ దాని పిల్లల జోలికి ఇంకెవరిని రాని ఇవ్వదు. అది క్యాస్టింగ్ ఆల్ యువర్ యాంగ్జైటీ అనేది. అయితే మనము ఎప్పుడు ఇతరుల మీద ఆనుకోలేం. ఎప్పుడు ఆనుకోలేమంటే 2 ఉంటాయి. ఒకటి, ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ఎల్స్ ఫియర్. విశ్వాసం లేకపోతే మనకి భయం ఉంటాయి. భయం ఏంటి తెలుసా? భయం ఉంటాం, విశ్వాసం లేకపోవటం, 2 ఒక విధంగా ఒకటే. ఈయన నన్ను పట్టుకుంటాడు లేదో, ఈయన నన్ను మొయ్యగలుగుతాడు లేదో, ఇది అవిశ్వాసం. ఎప్పుడైతే అవిశ్వాసం ఉంటుందో ఫియర్ అనేది పుట్టుకొని వస్తుంది. కాబట్టి ధైర్యానికి ఆపోజిట్ ఏంటి తెలుసా? భయం. నువ్వు అణకువగా ఉంటే, ఆనుకొని ఉంటే నీకు ధైర్యం ఉంటుంది. నీకు ధైర్యం లేదు అని అంటే నీకు భయం ఉంటుంది. నీకు భయం ఉంటే కనుక చింత ఉంటుంది. ఏమవుద్దో, ఎలా అవుతుందో, ఎలా ఎదుర్కోవాలో, ఏం చేయాలో, ఇది మనకుండేటువంటి ప్రశ్న. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. నువ్వు నాకు అణిగి ఉండు, అణుకుగా ఉండు, నువ్వు ఆనుకొని ఉండు. నువ్వు ఆనుకొని ఉంటే ఆయన ముందు ఎగ్జార్ట్ చేస్తున్నాడు, హంబుల్ అయి ఉండే. తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఆనుకొని ఉంటే ఎనర్జైజ్ చేస్తున్నాడు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ కేర్స్. నీ ప్రతి అవసరత నేను చూసుకుంటాను అని అన్నాడు. దేవుణ్ణి ఆనుకోవటం అంటే పరిశుద్ధాత్ముడిని ఆనుకోవటం. దేవుణ్ణి ఆనుకోవటం అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం. ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారో, దేవుని ఆత్మ కింద ఉంటారో, వాళ్ళు భయస్థులుగా ఉండరు. పౌలు, పేతురు, యోహాను ఇలాంటి వ్యక్తులంతా కూడా అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అతి శక్తివంతమైనటువంటి రాజుల ముందు ఎందుకు ధైర్యంగా ఉండగలిగారంటే దే వర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడి మీద పూర్తిగా ఆనుకున్నారు. పరిశుద్ధాత్మని యొక్క అధికారం కిందకి పూర్తిగా వాళ్ళు అణకువగా ఉన్నారు, ఆనుకొని ఉన్నారు. అందుకే ధైర్యంగా ఉన్నారు. వాళ్ళ యొక్క ధైర్యానికి కారణం వాళ్ళ విశ్వాసం. ఇట్ ఈస్ ద ఫెయిత్ దట్ గేవ్ దెమ్ దట్ కాన్ఫిడెన్స్. ఆ యొక్క విశ్వాసం, ఆ యొక్క ఫెయిత్ నువ్వు ఇతరుల మీద చూపించట్లేదు అని అంటే మేబీ నీ మీద నీకు విశ్వాసం ఎక్కువైపోయిందేమో, ప్రైడ్, గర్వం ఎక్కువైపోయిందేమో. ఆ ప్రైడ్ 5 విధాలుగా పనిచేస్తుంది. ప్రైడ్ ఈజ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ప్రైడ్ అనేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎలాగో తెలుసా? నా అంతటి నేను బతికేయగలుగుతానులే అని ఉంటాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయంలో 4, 5, 6 వచనాల్లో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఒకప్పుడు ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చింది నేనే, కానీ మీరు నన్ను మర్చిపోయారు. మీరు మర్చిపోయి ఇక్కడున్న వాటిని అన్నిటిని తిని బతికేస్తూ సంతృప్తికరంగా ఉన్నారు. యు ఆర్ సెల్ఫ్ సాటిస్ఫైయింగ్. మీ యొక్క సంతృప్తి నా మీద లేదు, మీకున్న దాని మీద. అది డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, స్తోమత కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు. అదే నీకు సంతృప్తికరంగా ఉండటం అనేది ఇట్ ఈజ్ అ ప్రైడ్.
ప్రైడ్ ఈజ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. గర్వం అనేది నీ అంతటి నువ్వు సంతృప్తి పొందడానికి ప్రయత్నం చేయటం. రెండోది ప్రైడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియన్సీ, స్వయం సమృద్ధి. నీ అంతటి నువ్వే నేను బతికేయగలుగుతానులే, నీ మీద నువ్వే ఆనుకొని బతికేయటం. ద్వితీయోపదేశకాండం 8:11-17 దాకా దేవుడు ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఇక మూడోది ప్రైడ్ ఈజ్ సెల్ఫ్ గవర్నెన్స్ అంటే ఏంటి తెలుసా? రెబెలియన్, దేవుడికి వ్యతిరేకంగా వ్యవహరించడం. నీకు గర్వం వస్తే కనుక దేవుడి మాట వినటానికి ప్రయత్నం చేయవు. మొదటిది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, రెండోది సెల్ఫ్ సఫిషియన్సీ, మూడోది సెల్ఫ్ గవర్నెన్స్. మొదటిది సంతృప్తి, రెండోది సమృద్ధి, నీలో నీవు బతికేయటం. మూడోది గర్వం, సెల్ఫ్ గవర్నెన్స్, నేను ఎవడి మాట విన్నాం, నా అంతటి నేను బతుకుడాను. నాలుగోది ప్రైడ్ లీడ్స్ టు సెల్ఫ్ గ్లోరీ. నెబుకద్నెజర్, ఇవన్నీ కట్టుకుంది నేనే కదా, దానియేలు గ్రంథం 4 ఇదంతా నా మహిమ కదా అని అనుకున్నాడు, వెంటనే కూలిపోయాడు. ప్రైడ్ స్పీక్స్ అబౌట్ సెల్ఫ్ గ్లోరీ. నీ గొప్పల గురించి నువ్వు మాట్లాడుకుంటావు, నీ స్తోమత గురించి నువ్వు మాట్లాడుకుంటావు. సెల్ఫ్ గ్లోరీ ఈజ్ డినయింగ్ గాడ్, దేవుణ్ణి కాదని అని అనుకోవటం. ఐదోది ప్రైడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జాల్టింగ్, నీ గురించి నువ్వు హెచ్చించి మాట్లాడుకుంటావు. ఎవరైతే హెచ్చించబడతారో వాళ్ళు అణిచివేయబడతారు. మనము ఆ మాట మత్తయి సువార్త 23:6-7 మనం చూడగలుగుతాం. ప్రైడ్ 5 విధాలుగా కనబడుతూ ఉంటుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి, రెండోది సెల్ఫ్ సఫిషియన్సీ, సమృద్ధి, మూడోది సెల్ఫ్ గవర్నెన్స్, వ్యతిరేకతను కలిగి ఉండటం, నాలుగోది సెల్ఫ్ గ్లోరీ, సొంత మహిమ కోసం నువ్వు మాట్లాడుకోవటం, ఐదోది సెల్ఫ్ ఎగ్జాల్టింగ్, నీ గురించి ఎక్కువగా మాట్లాడతాం. అయితే ఈ 5టికి ఆపోజిట్ ఏంటి తెలుసా? ABCDE 5 అక్షరాల మీద 5 ఆల్ఫాబెట్స్ మీద 5 మాటలు నేర్పిస్తాను. మొదటిది హ్యూమిలిటీ ఉంటే యూ విల్ అక్నాలెడ్జ్ గాడ్ ఇన్ ఆల్ దట్ యు హ్యావ్. ఏదైతే నీకుందో ప్రతి దాంట్లో కూడా దేవుడు అనుగ్రహించాడు అని ఉంటుంది. పెద్ద పెద్ద విషయాలు వదిలేయండి. మీలో ఎంతమంది ప్రార్థన చేసుకోకుండా మంచినీళ్ళు తాగుతారు? ఎంతమంది ప్రార్థన చేసుకోకుండా అన్నం తింటారు? దట్ స్పీక్స్ అబౌట్ ప్రైడ్, అది గర్వం. ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభా నాకు తినటానికి అన్నం ఇచ్చావు, తినగలిగే స్తోమత ఇచ్చావు. చాలామందికి అన్నం ఉంటుంది కానీ వాళ్ళు తినలేరు. నీకు అన్నం ఉంది, నువ్వు తినగలుగుతున్నావు, అది దేవుని కృప. ఆ కృప లేకపోతే నువ్వు తినగలుగుండేవాడు కాదు, తినగలుగుండేదాను కాదు. చాలా సింపుల్ విషయం. వెన్ యూ హ్యావ్ ప్రైడ్ యూ డోంట్ అక్నాలెడ్జ్ గాడ్. దేవుణ్ణి గుర్తించవు, దేవుణ్ణి అంగీకరించవు. రెండోది బిలీవ్ దట్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. దేవుడు నన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు. హ్యూమిలిటీ ఉంటే యాంగ్జైటీ ఉండదు. ఎవరు ఏ కోడిపిల్ల అయితే కోడిపెట్ట రెక్క కింద ఉందో దానికి తొందరపాటు ఉండదు, భయం ఉండదు. ఏ బిడ్డ అయితే అమ్మ ఒడిలో ఉంటాడో వాడికి భయం ఉండదు. నువ్వు దేవుని ఒడిలో ఉంటే భయం ఉండదు. బిలీవ్ దట్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. మూడోది క్యాస్ట్ యువర్ కేర్ ఆన్ హిమ్. క్యాస్ట్ యువర్ కేర్ ఆన్ హిమ్. నీ యొక్క పనుల భారం అన్నీ కూడా ఆయన మీద మోపు. మొదటిది అక్నాలెడ్జ్, రెండోది బిలీవ్, మూడోది కాస్ట్, నాలుగోది డివోట్ టు డూ హిజ్ విల్. దేవుని చిత్తాన్ని చేయడానికి నిన్ను నువ్వు అప్పగించుకో. డివోట్ టు డూ హిజ్ విల్. నాలుగోది ఎగ్జాల్ట్ హిజ్ నేమ్ ఇన్ ఆల్ యువర్ లైఫ్. నీ జీవితం అంతా కూడా దేవునికే ఘనత చెందాలి అని ఆయన్ని హెచ్చించు. సో ABCDE. A acknowledge, B believe, C cast, D develop, devote, E exalt. ఇవి మనము చూడగలుగుతున్నాం. సో 2 పాయింట్స్ మనము నేర్చుకున్నాం. మొదటిది బీ హంబుల్, హీ విల్ లిఫ్ట్ యూ అప్. అనుకుగా ఉండు, ఆయన పైకి లేవనెత్తుతాడు. రెండోది బీ హ్యాంగింగ్, హీ విల్ కేర్ ఫర్ యూ. నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకో, అప్పుడు ఆయన నీకు అన్ని విషయాల్లో ఆయన కాపాడుతాడు. ఇక మూడోది బీ హోప్ఫుల్, హీ విల్ గ్లోరిఫై యూ. ఆశతో ఎదురు చూసి వారిని ఎప్పుడు ఆయన మహిమపరుస్తాడు. 8వ వచనం నుంచి ఈ భాగం కింద తీసుకున్నాను, ఎందుకో చెప్తాను. 8, 9 కలిపి చదువుతాను చూడండి. బీ సెల్ఫ్ కంట్రోల్డ్ అండ్ అలర్ట్. యువర్ ఎనిమీ ద డెవిల్ ప్రాల్స్ అరౌండ్ like a roaring lion looking for someone to devour. Resist him, standing firm in the faith, because you know that your brothers throughout the world are undergoing the same kind of suffering.
ఈ 2 వచనాల్ని నేను చాలాసార్లు కోట్ చేశాను, కాబట్టి మళ్ళీసారి చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించిడి. స్థిరబుద్ధి కలిగి మెలకుగా ఉండిడి, ఎందుకంటే మీ విరోధి ఆయన అపనింద పిశాచం గర్జిస్తున్నటువంటి సింహములాగా ఎవరినైనా మృంగివేయడానికి వెదుకుతూ తిరుగులాడుతున్నాడు. నమ్మకములో స్థిరులై వాణ్ణి ఎదిరించండి. ఈ లోకంలో ఉన్న మీ క్రైస్తవ సోదరులకు ఇలాంటి బాధలే కలుగుతున్నాయని మీకు తెలుసు కదా. సోబర్ మైండెడ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్డ్, స్థిరబుద్ధి, ఇది మొదటి మాట. మెలకుగా ఉండండి. మీకు ఇదివరకు ఈ స్థిరబుద్ధి అనేటువంటి అంశం గురించి చెప్పాను. అయితే పేతురు భక్తుడు, నేను ఇందాక చెప్పాను కదా, మొదటి వచనం నుంచి 11వ వచనం దాకా ఎక్కువగా ఎక్స్పీరియన్సెస్ వాడుతున్నాడని. ఈ మాట 8, 9 వచనాల్లో సాతానుడు గర్జించి సింహంలాగుంటాడు, ఎవరిని మింగేద్దామని, కాబట్టి మెలకుగా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. ఈ మాట ఎందుకు చెప్పుంటాడు అనంటే, ప్రాబబ్లీ నేను అనుకునేది ఏంటి అనంటే, ఇది మాట్లాడుతున్నప్పుడు గెత్సెమనే తోటలో ఆ రాత్రి జరిగినటువంటి విషయం తనకి బాగా గుర్తొచ్చి ఉంటుంది. అనంటే తాను విశ్వాసాన్ని కాపాడుకోలేపాడు, నిరీక్షణ తన జీవితంలో లేదు, ప్రార్థనలో మెలకుగా ఉండలేదు. మార్కు సువార్త అంటే ఏంటి? పేతురు రాసినటువంటి సువార్త అని చెప్పాలి. పేతురు మార్కుకి చెప్తుంటే రాస్తూ ఉన్నాడు. అందుకే తన అనుభవం దాంట్లో స్పష్టంగా అందించగలిగాడు. మార్కు సువార్త 14:37 వచనం, మరలా ఆయన వచ్చి నిద్రించుట చూసి సీమోను, కావాలని సీమోను నన్ను రాయిపించాడు, పేతురని రాయలేదు. సీమోను ఆయన యేసుప్రభు పిలవకు ముందు పేరు, పేతురు పిలిచిన తర్వాత పేరు, కాబట్టి ఆ పేరు ఇక్కడ ఉపయోగించాడు. ఎందుకు ఉపయోగించి ఉంటాడు చెప్పండిరా? చాలా స్పష్టంగా, నేను పాతకాలపు మనిషిని, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఈ మాటలు ఆయన మార్కుకి ఎప్పుడు కోట్ చేశాడో తెలుసా? మారు మనసు పొంది చాలా ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత. కానీ అప్పట్లో తన స్థితిని చాలా స్పష్టంగా వర్ణిస్తున్నాడు. సీమోను నీవు నిద్రించున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ మాటల్లో ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. మీరు శోధనలో పడిపోకూడదంటే, మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అనంటే మీరు మెలకుగా ఉండాలి, ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండటం, నిబ్బరముగా ఉండటం. మీకు ఇదివరకు 4th చాప్టర్ 7th వర్స్ గురించి చెప్తున్నప్పుడు ఆ నిబ్బరమైనటువంటి మనసు గురించి మీకు చెప్పాను. ఈ నిబ్బరమైనటువంటి మనసు అనేటువంటిది పేతురు రాసినటువంటి పత్రికలో 3 సార్లు చెప్పాడు. మొదటి అధ్యాయం 13వ వచనం, కాబట్టి మీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు. అంటే మీరు ఎప్పుడైతే ఆ యొక్క నిరీక్షణలో ఉంటారో, ఆ నిరీక్షణ మీకేమిస్తుందంట? స్టేబుల్ మైండ్ ఇస్తుంది, సెల్ఫ్ కంట్రోల్ ఇస్తుంది. నాకు భద్రత ఉంది, ఆయన నన్ను జాగ్రత్తగా తీసుకెళ్తాడు. ఇట్స్ దట్ హోప్ దట్ గివ్స్ యూ ద కాన్ఫిడెన్స్. సో ఆ నిబ్బర మనస్సు నీకు ఇస్తుంది. ఆ నిబ్బర మనసు నీకేం చేస్తుంది? 4వ అధ్యాయం 7వ వచనం, అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండడు. ఆ హోప్ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళలేదు కదా, ఆ దగ్గరకు వచ్చింది. కాబట్టి మీరు ఆ నిబ్బరమైనటువంటి స్వస్థబుద్ధి కలిగిన వాళ్ళే ప్రార్థన చేయండి. సో ఇట్ ఈస్ ఫస్ట్ హోప్ దట్ గివ్స్ యూ సెల్ఫ్ కంట్రోల్, ఇట్ ఈస్ ద సెల్ఫ్ కంట్రోల్ దట్ గివ్స్ యూ ప్రేయర్. ఆ ప్రార్థన ఏం చేస్తుంది? ఇప్పుడు చూద్దాం. 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుద్దనా అని వెదుగుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించడి. ఇప్పుడు సాతానుడు బేసిక్గా అటాక్ చేసేది దేన్ని? గుర్తుపెట్టుకోండి, మీ జీవితాన్ని కాదు, మీ యొక్క శరీరాన్ని కాదు, మీ యొక్క భవిష్యత్తును కాదు. ఆయన అటాక్ చేస్తుంది ఒకే ఒక్కటి, విశ్వాసాన్ని. కాబట్టి విశ్వాసం కోసం దేన్ని వదిలేసుకున్నా పర్లా. ఆస్తిని వదిలేస్తా, వదిలేయి. జీవితాన్ని వదిలేస్తా, వదిలేయి. నార్త్ ఈస్ట్ అస్సాంలో
ఈ ప్రెస్బిటేరియన్ మిషనరీస్ మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు ఒక కుటుంబాన్ని ప్రభువులోకి నడిపించినప్పుడు ఆ యొక్క ట్రైబల్ లీడర్ అతన్ని పిలిచి, ఆ కుటుంబం ఆయన్ని పిలిచి తన భార్యని తన కుటుంబస్తుల్ని ఒక పక్కన పెట్టి ఇల్లు తగలబెట్టేస్తా అని అంటే, నా ఇల్లు తగలబెట్టే ఏమన్నా తగలబెట్టాయి, నాకు ముందు యేసయ్య ఉన్నాడు, ఆ యేసయ్య వైపే వెళ్తాను. తన భార్యని పిల్లలందరినీ చంపేశారు, అందరినీ చంపేసాయి, నా యేసయ్య నా ముందున్నాడు, నేను ముందుకు వెళ్తాను. ద క్రాస్ బిఫోర్ మీ ద వరల్డ్ బిహైండ్, ద క్రాస్ బిఫోర్ మీ ద వరల్డ్ బిహైండ్. ఆ సమయంలో ఆ పాట పాడాడు. ఫర్ మీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ఫెయిత్ ఇన్ క్రాస్. దాన్ని పోగొట్టుకోకూడదు. యూ షుడ్ నాట్ లూజ్ దట్ ఫెయిత్. ప్రాణం పోయిందా పర్లేదు, ఏం పోయిందేం లేదు. నీ ఆస్తి పోయిందా ఏం ప్రాబ్లం లేదు. వాట్ యూ షుడ్ నాట్ లూజ్ ఈజ్ ఫెయిత్. రెసిస్ట్ హిమ్, బీ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. అది ఇంగ్లీష్లో చెప్పాలంటే, సాతానుని ఎదిరించు, ఒక్కటి మాత్రం నువ్వు కోల్పోవద్దు. ఏంటి తెలుసా? విశ్వాసాన్ని కోల్పోవద్దు. మై ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్రాణం పోయినా పర్వాలేదు, ఆస్తి పోయినా పర్వాలేదు, ఉద్యోగం పోయినా పర్వాలేదు, ప్రపంచంలో అందరూ వదిలేసినా పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం వదిలిపోకూడదు. ఏంటి తెలుసా? యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువులో నీకుండేటువంటి విశ్వాసం. నిన్ను చంపేస్తే సాతానుడు ఏడుస్తాడు. ఎందుకు తెలుసా? నీ చావు సాతానుడికి ఓటమి. స్టెఫను చచ్చిపోయేటప్పుడు ఆయన నవ్వుతూ చచ్చిపోయాడు. ఎందుకు తెలుసా? హీ డిడ్ నాట్ లూజ్ ద ఫెయిత్. విశ్వాసాన్ని కోల్పోలేదు కాబట్టి హీ డిడ్ నాట్ లూజ్ ద ఫెయిత్. అందుకనే ఆయన నవ్వుతూ చచ్చిపోయాడు, దేవుని స్తుతిస్తూ చచ్చిపోయాడు. నువ్వు చావు సాతానుడికి విజయాన్ని ఇవ్వదు. నీ ఆస్తి మొత్తం పోతే కనుక సాతానుడికి ఆనందాన్ని ఇవ్వదు. వాడికి ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది తెలుసా? వెన్ యూ లూజ్ ఫెయిత్. అదే పోరాటం మనం యోబు గ్రంథంలో చూస్తాం. ఆస్తి పోయింది, కుటుంబ సభ్యులు పోయారు, నిరాశలోకి వెళ్ళాడు. చుట్టూ ఉన్నటువంటి మిత్రులు భార్యతో సహా ఆయన నిందించడం మొదలుపెట్టాడు. నిజాయితీని చూపించుకుంటూ ఉన్నాడు. ప్రభువారు వచ్చారు, తన ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఏం మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మొదటిది నిరాశ, రెండోది నిజాయితీ, మూడోది నిశ్శబ్దం. చివరికి వచ్చేప్పటికి యోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, విశ్వాసం నాకుంది చాలు, నువ్వు ఉన్నావు నాతో చాలు అనేటువంటి మాట. ఫెయిత్ వాజ్ ద ఓన్లీ థింగ్ దాట్ ప్రొటెక్టెడ్ హిమ్. కాబట్టి ఎ క్రిస్టియన్స్ డెత్ ఈజ్ నాట్ ద సక్సెస్ ఫర్ సాటన్, బట్ వెన్ ద ఫెయిత్ ఈజ్ లాస్ట్, దట్ ఈస్ ద ప్రాబ్లం. కాబట్టి ట్రస్టింగ్ గాడ్ ఈజ్ కాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్. ఆ కేర్ ఆయన మీద పెట్టినప్పుడు సాతానుని నువ్వు జయించగలుగుతావు. నన్ను ఆయన కాపాడుతాడు. నేను హోప్ అనే మాట మీద ఇక్కడ ఈ 3 వచనాలు ఎందుకు కలపదలుచుకున్నానంటే, హోప్ హీ విల్ గ్లోరిఫై యు అని. 8, 9 వచనాల్లో సాతానుని నువ్వు జయించాలి అని అంటే 10వ వచనం నీ జీవితంలో స్థిరం అవ్వాలి. ఏంటి చూద్దాం. 10వ వచనం. 10వ వచనం ఏమంటే తెలుసా? అండ్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. దేవుడు ఎంత కృప నీకు చూపించాలో, ఏ స్థాయిలో కృప చూపించాలో ఆ కృప చూపిస్తాడు. హూ కాల్డ్ యూ టు హిజ్ ఇటర్నల్ గ్లోరీ ఇన్ క్రైస్ట్. మనం మొదటి అధ్యాయంలో దేవుడు మనల్ని పిలిచాడు అని చెప్పాం కదా, ఇక్కడ ఎండింగ్లో అదే మాట చెప్తున్నాడు. హీ కాల్డ్ యూ. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు, హీ కాల్డ్ యూ టు హిజ్ ఇటర్నల్ గ్లోరీ ఇన్ క్రైస్ట్. ఆయన క్రీస్తులో. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ వర్క్స్, ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ ఫెయిత్, ఇట్ ఈస్ ఇన్ క్రైస్ట్ వర్క్. క్రీస్తు చేసిన పనిని బట్టి నీకు సింహాసనం ఒకటి సిద్ధపరచబడి ఉంది. క్రీస్తు చేసినటువంటి పనిని బట్టి నిత్య మహిమ కోసం నువ్వు స్థిరపరచబడి ఉన్నావు. యు ఆర్ కాల్డ్ ఫర్ దాట్. దానికోసం నువ్వు పిలువబడ్డావు. యు ఆర్ కాల్డ్. కాబట్టి దానికోసం నువ్వు పిలువబడ్డావు కాబట్టి హీ విల్ గివ్ యూ దాట్. ఆయన నీకు ఇస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది, దాన్ని ఇంకెవరు తుడపలేరు. దాట్ ఈస్ ద హోప్ వీ హ్యావ్. That is the confidence we have. That is the foundation on which you have your lifestyle. నీ జీవన శైలి ఆ పునాది మీద ఆధారపడి ఉన్నది. So, who called you to his glory in Christ after you have suffered a little while. కొంతకాలము శ్రమ పొందిన తర్వాత will himself restore you and make you strong, firm and steadfast.
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మీరు కొద్ది కాలం బాధ అనుభవించిన తర్వాత సర్వకృపానిధి అయిన దేవుడు క్రీస్తు యేసు ద్వారా తన శాశ్వత మహిమకు మనల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి దృఢపరుస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎన్ని పదాలు ఉపయోగించారో చూడండి. అయితే ఎ లిటిల్ వైల్ యు మై గో త్రూ ద స్ట్రగుల్. ఆయన నిన్ను కాపాడతాడు. ఈ మాట చెప్పినప్పుడు పేతురు భక్తుడికి ఇంకొక పూర్వపు అనుభవం గుర్తు రావాలి. లూకాసు వార్త 22వ అధ్యాయంలో పేతురు పడిపోకముందే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, నువ్వు పడిపోతావయ్యా, నీ గురించి నేను ప్రార్థన చేశాను. పేతురు గురించి యేసే ప్రార్థన చేశాడు. మనందరి గురించి కూడా యేసు ప్రభువారు శిలువ మీద ప్రార్థన చేశాడు, అందరి గురించి కూడా. అయితే ఈరోజు ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఎవరి కోసమో తెలుసా? ప్లీజ్ లిసన్ టు మీ. ఈ మాటలు వినేవాళ్ళు ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే నీ కోసం ప్రార్థన చేయడానికి తండ్రి కుడి పార్శ్వన ఉండి తన బిడ్డలు ఎవరో వారి తరపున ఆయన యాజకత్వం చేస్తాడు. ఆయన వకాల్తా పుచ్చుకొని ప్రార్థన చేస్తాడు. మన యొక్క ఆయన లాయర్గా, అడ్వకేట్గా, ఆయన ఉత్తరవాదిగా ఆయన అక్కడ ఉంటాడు. హీఈస్ అవర్ అడ్వకేట్ దేర్. ఎవరికో తెలుసా? ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో వారికే. నువ్వు ఇంకా విశ్వాసం ఉంచలేదా? యేసుక్రీస్తు కోసం ప్రార్థన చేస్తే బాగుండని అనిపిస్తుందా? దెన్ యూ షుడ్ డూ వన్ థింగ్. యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. సో వాట్ హీఈస్ ట్రైంగ్ టు సే ఇస్ దిస్, ఆయన నీ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు, నిన్ను రెస్టోర్ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు సీమోన్తో చెప్పిన మాటలు వింటే అది ఇక్కడ ఎలా రిపీట్ చేశాడో మీకు చెప్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 31, 32. సిమోను, ఇది కూడా మళ్ళీ పాత పేరే. ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను. కానీ ఇక్కడ నుంచి ఏకవచనంలోకి వచ్చాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుంది. చాలా స్పెసిఫిక్గా ప్రార్థన చేశాడు. నీ మనసు తిరిగిన తర్వాత, అంటే ఒకవేళ తిరిగితే అని చెప్పట్లేదు, ఇఫ్ అనే మాట ఉపయోగించలేదు, వెన్ అనే మాట చెప్తున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు టర్న్ బ్యాక్, అండ్ వెన్ యూ టర్న్ బ్యాక్ నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. నీ మనసు తిరిగిన తర్వాత గాడ్ నోస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్. అందుకనే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ లైక్ దిస్, ఇఫ్ యు ఆర్ ట్రూలీ బోర్న్ అగైన్, నువ్వు నిజంగా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తివైతే నీకోసం యేసే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు జారి పడిపోతే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేటట్లు ఆయన చూస్తాడు. ఆయన హీ విల్ బ్రింగ్ యూ బ్యాక్. ఈ మాటలు మనము మొదటి అధ్యాయంలో చదివాం. ఒకసారి మళ్ళీ చదివితే యూ గెట్ దట్ కాన్ఫిడెన్స్. మొదటి అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. మీకు అర్థమైంది కదా, కడవరి కాలం అంటే మీకు అర్థమైంది కదా, ఎట్ ద ఎండ్ అక్కడ మీకోసం స్థిరపరిచినటువంటి రక్షణ, అది మీకోసం ఉన్నది. రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. యు ఆర్ గోయింగ్ టు బి గార్డెడ్, యూ విల్ బి ప్రొటెక్టెడ్. ఈ చివరి మాటలు చెప్తున్నాడు. హలో, నేను ఇంత భయపెట్టాను కదా, ఇంత సాతానుడు ఉన్నాడని చెప్పాను కదా, బట్ వన్ థింగ్, సాతానుడని భయపడిపోవద్దు. సాతానుడు భయపెట్టేవాడే, జాగ్రత్తగా ఉండండి. అయితే సాతానుని జయించగలిగేటువంటి శక్తినిచ్చే దేవుడు నీతో ఉన్నాడు. That should give you confidence. That should give you hope. That should make you to fight. ఎందుకో తెలుసా? ఆ ధైర్యం ఇచ్చేవాడు అన్నాడు. దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఈ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇట్ ఈస్ బీన్ ప్రొటెక్టెడ్ ఫర్ యూ ఇన్ హెవెన్, ఇన్ ఇటర్నిటీ. ఆ మహిమ లోకములో నీ కోసం ఉంచబడింది. ఇట్స్ దేర్, యూ గోయింగ్ టు టేక్ ఇట్. దాన్ని పొందబోచున్నావు. అయితే భయపడిపోవద్దు, జారిపోతానేమో అనుకోవద్దు. నిన్ను ప్రొటెక్ట్ చేసే దేవుడు ఉన్నాడు. ఆయనకి అనుకువగా ఉంటే, రెండు చాలు. అనుకువగా ఉంటే, ఆనుకుంటే చివరిదాకా నువ్వు వెళ్ళిపోతావు. ఈ రెండు నువ్వు చేయాలి. ఇందువలన మీకు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. నీకు ఒక మాట చెప్పాను కదా, సాటన్ అటాక్స్ ఓన్లీ వన్ థింగ్, ఫెయిత్. మీ విశ్వాసం ఈ శోధనల చేత
పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ఇట్ షుడ్ మోటివేట్ యూ. హీ విల్ రివార్డ్ యూ, హీ విల్ రెస్టోర్ యూ. ఆయన రివార్డ్ గురించి అటు పౌలు చెప్పింది కానీ ఇటు పేతురు చెప్పింది కానీ మనం చూసినట్లయితే, పౌలు కొరింథీలకు రాసినటువంటి పత్రికలో కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మృతులు పునరుద్ధానమును అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను. క్షయము నాశనమయ్యేది, ఇది అక్షయమైనది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడు. ఆ యొక్క కాంట్రాస్ట్ చూపించాడు. పేతురు భక్తుడు మొదటి అధ్యాయం 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ గడ్డి పువ్వుతో పోల్చాడు ఈ లోకాన్ని. మన యొక్క జీవితానికి బీజము నిరంతరం ఉండేటువంటి వాక్యంతో పోల్చాడు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఈ మాట చెప్తున్నాడు. అందుకనే 11వ వచనంలో యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక, ఆమెన్. ఆయనకే మహిమ అధికారము యుగ యుగములకు ఉండునుగాక, తదాస్తు. మై ఫ్రెండ్స్, that is the confidence. You are going to get eternal reward. ఆ రివార్డ్ ఈ లోకములో నువ్వు పడే బాధలతో పోల్చుకుంటే నథింగ్. ఒకవేళ చచ్చిపోయినా ఇట్ ఈజ్ నథింగ్. చాలామంది మిషనరీలు చచ్చిపోయేటప్పుడు అలాగే చేశారు. ఒక మిషనరీ గురించి మీకు చెప్తాను. ఆయన పేరు వస్వా మునిబి. ఈ మాట చాలా కష్టం, బహుశా మీరు గూగుల్ చేసినా కూడా దొరకపోవచ్చు. ఎందుకనంటే ఆ పేరు ఆయన మార్చుకున్నాడు. ఆయన ఉగాండాలో ఉన్నటువంటి ఒక ముస్లిం, 1864లో పుట్టాడని. ఉగాండాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు 1894 సంవత్సరంలో స్కాట్లాండ్ నుంచి అలెగ్జాండర్ మెక్కే అనేటువంటి మిషనరీ అక్కడికి వెళ్ళాడు. ఆయన పరిచర్య చేసినప్పుడు వస్వా మునిబి మారుమనసు పొందాడు. ఆయన మారుమనసు పొంది దేవునిలో ఎదుగుతున్నప్పుడు 1895 సంవత్సరంలో ఆయన బాప్తిసం తీసుకొని అపోస్తల కార్యముల్లో ఉన్నటువంటి అపోల్లో పేరు ఈయన పెట్టుకున్నాడు. కాబట్టి బైబిల్లో ఇతని పేరు, అంటే బైబిల్ కాదు, గూగుల్లో ఈయన పేరు ఏమైనా ఉంటుందంటే అపోల్లో కివబుల్యా అనే పేరు ఉంటుంది. బాప్తిసం పొందిన తర్వాత ఆయన పేరు అది. ఉగాండా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఒక సంవత్సరం తర్వాత మిషనరీల అవసరమైంది ఉగాండా కాంగో బార్డర్లో పరిచర్య చేయడానికి. అయితే ఈయన పేరు నమోదు చేసుకున్నాడు, నేను మిషనరీగా వెళ్తానని. అయితే మిషనరీలు ఈయన గమనించి ఈయన జీవితం బాగుందని ఎం బోగా అనే ఊరికి ఆయన పంపించారు. ఉగాండా కాంగో ఆ 2 దేశాల మధ్యలో ఉంటుంది ఒక గ్రామం. ఆ గ్రామానికి ఈయన్ని పంపించారు. 1898 సంవత్సరంలో అప్పటికి ఆయన అక్కడికి వెళ్ళి 3 సంవత్సరాలు అయింది. పరిచర్య చేస్తున్నాడు ఆయన. ఆ పరిచర్య అక్కడున్న వాళ్ళకి ఎవరికీ ఇష్టం లేదు, ట్రైబల్ లీడర్కి ఇష్టం లేదు. అందుకే ఏం చేశాడంటే, ఆ టైంలో తన కజిన్ సిస్టర్, ట్రైబల్ లీడర్ యొక్క కజిన్ సిస్టర్ చచ్చిపోయింది. ఆ చచ్చిపోయినటువంటి సిస్టర్కి కారణం ఈయన అని ఈయన మీద నెపం మోపడం బట్టి ఆయన తీసుకెళ్లి జైల్లో పడేశారు. కఠినమైనటువంటి శిక్షను అనుభవించాడు. తర్వాత తప్పు ఆయనది కాదు అన్నప్పుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అన్నారు, నువ్వు ఆ ఊరు వెళ్ళొద్దు, నీ మీద అన్యాయంగా నెపం మోపి అక్కడ పెట్టారు, వెళ్ళిపో అని. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? గాడ్ హ్యాస్ సెంట్ మీ టు దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఐ మస్ట్ స్టే హియర్. దేవుడు నన్ను ఈ ప్రపంచంలో ఈ ప్రాంతానికి పంపించాడు, నేను అక్కడే ఉండాలి అని అన్నాడు. ఆయన వెళ్ళాడు. ఏ గుడిసెలో అయితే ఉంటున్నాడో ఆయన ఉన్నప్పుడే తగలబెట్టేశారు. ఆయన దేవుని యొక్క కృపను బట్టి తప్పించుకున్నాడు కానీ ఊరు వదిలేసి వెళ్ళిపోలేదు. అయితే హిప్పోపోటమస్ అంటే నీటి గుర్రం ఉంటుంది కదా, ఆ నీటి గుర్రం యొక్క ఆ తోలుతో తయారు చేసినటువంటి ఆ హంటర్ తీసుకొని మనోడిని ఒకసారి బాగా చితక్ కొట్టేశారు, చావబాది తుప్పల్లోకి తోసేశారు. ఆ తుప్పల్లోకి తోసేసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే వీడి చచ్చాడు, వీడిని క్రూర మృగాలు తినేస్తాయని వచ్చేశారు. మర్చిపోయారు. ఎందుకంటే 3 రోజుల దాకా ఆ యొక్క పొదల వైపు నుంచి ఏ చప్పుడు లేదు, ఏమీ లేదు. 3 రోజుల తర్వాత అపోలో ఆ యొక్క పొదల మధ్య నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చేస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయారు. ఆ యొక్క ట్రైబ్ యొక్క చీఫ్ పేరు టెబారో.
బతికి వస్తున్నటువంటి అపోల్లోని చూసి భయపడ్డాడు, ముందు దెయ్యం అనుకొని. దగ్గరికి వచ్చి ఆయన యేసుప్రభు గురించి చెప్తూ ఉంటే, యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు అని చెప్పినప్పుడు టెబారో అపోల్లో కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు, మీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఎంబోగా అనేటువంటి ఆ గ్రామంలో అందరూ కూడా యేసుప్రభుని అంగీకరించారు. ఆ తర్వాత అక్కడితో ఆగిపోలేదు. ఈయన చిన్న గ్రామంలో అద్భుతమైన పరిచర్య చేశాడని పిగ్మీస్ మధ్యకి ఆయన్ని పరిచర్య చేయడానికి పంపించాడు. ఆయన వాళ్ళ మధ్యకెళ్ళి వాళ్ళ భాష నేర్చుకొని లున్యారో అనే భాషలోకి బైబిల్ తర్జుమా చేయడానికి ఆయన కారకుడయ్యాడు. ఈరోజు క్రైస్తవ చరిత్రలో ఇతని పేరేంటి తెలుసా? అపోలో ది అపాజల్ టు ద పిగ్మీస్ అనేటువంటి జాతి వాళ్ళకి మొట్టమొదటిసారిగా సువార్త తీసుకెళ్ళినటువంటి అపోస్తలుడు ఈయనే అని అపోల్లో పేరు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఒక సాధారణ మనిషి, అయితే దేవునికి పూర్తిగా తన్ను తాను అప్పగించుకున్నాడు, దేవుని మీద ఆనుకున్నాడు. దేవుడు తన జీవితాన్ని ఎంత ఘనపరిచాడో చూడండి. నీ జీవితంలో అలాంటి తగ్గింపు లేదంటే గర్వం ఒకటే ఉన్నదని అర్థం. గర్వం భయాన్ని కలిగిస్తుంది, గర్వం దేవుని నుంచి దూరం చేస్తుంది, గర్వం దేవుని యొక్క నాశనం మన మీదకి వచ్చేటట్లు చేస్తుంది. అలా కాకుండా మనమే ఆయన రెక్కల కిందకి వెళ్ళిపోతే, ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన్ని ఆనుకుంటే, ఆయనకి అణుకుగా ఉంటే, ఆయన మనలో ఒక అద్భుతమైనటువంటి ఆశను స్థిరపరుస్తాడు. అలాంటి ఆశను కల్పించేటువంటి గ్రంథమే పేతురు రాసినటువంటి పత్రిక. ఈ పత్రిక అంతా ఎన్ని ప్రసంగాలు చేశాం, ఎన్ని వర్తమానాలను, అయితే ఈ ఒక్క పాఠం నేర్చుకోగలిగారా? దేవుడు నన్ను పవిత్రుడిగా ఉండడానికి పిలిచాడు. నేను పవిత్రుడిగా ఉండాలి అంటే పూర్తిగా ఆయనకి నేను అనుకుగా ఉండాలి, ఆనుకొని ఉండాలి, ఆశతో బతకాలి. ఈ మూడు ఉంటేనే నాలో హోలీనెస్ ఉంటుంది. అలాంటి పవిత్ర జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.